గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు బీజేపీ లీడర్లు. ఆదాయం పెంచి ప్రజలకు పంచాల్సింది పోయి ఉన్న ఆస్తులను అమ్ముకుంటోందని విమర్శించారు. కామారెడ్డిలో ఇచ్చిన హామీలనే ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. లక్షల కోట్ల విలువ చేసే భూములను అమ్మే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 7న ధర్నా చేస్తామన్నారు కమలం నేతలు. ఇండస్ట్రియల్ కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ గా మారుస్తూ కోట్ల రూపాయల అవినీతికి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు. 6,30,000 కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను 5,000 కోట్లకే కట్టబెడుతోందన్నారు. హిల్ట్ పై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ప్రభుత్వంతో చర్చిస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. ఇండస్ట్రియల్ కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ గా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హిల్ట్ భూములతో కోట్ల అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. 6,30,000 కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను 5,000 కోట్లకే కట్టబెడుతోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీనివల్ల అనేక మందికి ఈరోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్కు ఆ రోజు కేటాయించిన భూములు ఉన్నాయో అది రియల్ ఎస్టేట్లో ఒక సంస్థలకు దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం భూదందాకు కుట్ర చేసిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా 7న నిరసన దీక్ష చేపట్టబోతున్నామన్నారు. 2 ఏళ్లుగా 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు ఇవ్వని నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ తీసుకొచ్చినటువంటి జియోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనతో ఎయిర్పోర్టు కళ నెరవేరనుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అభివృద్ధిలో ఆదిలాబాద్ దిశ మారబోతోందన్నారు. సీఎం పర్యటన విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 4న సీఎం పర్యటనతో ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని చెప్పి మాటిచ్చి అటు మంజూరికి దేశ ప్రధానమంత్రి గారు మాటిచ్చి మాట నిలుపుకున్నారు. అదేవిధంగా నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 700 ఎకరాలకు భూసేకరణకు జీవో ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలుపుకున్నారు. వారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. కొత్తగా హిల్ట్ పాలసీతో భూ ఆక్రమణలకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని విమర్శించారు.